ఉపాసన కామినేని రామ్ చరణ్తో పెళ్లికి ముందు వరకు ఈ పేరు ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 2012లో చరణ్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఒక్కసారిగా సెలబ్రిటీ అయింది. ఉపాసన అపోలో ఆసుపత్రి వ్యవస్థాపకులు ప్రతాప్ రెడ్డి మనవరాలు. లండన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఉపాసన ఆ తర్వాత హెల్త్ కేర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు అపోలో ఆసుపత్రి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారామె. రామ్ చరణ్ ను పెళ్లి చేసుకున్న తొలి రోజుల్లో ఉపాసన చాలా లావుగా ఉండేది. దీంతో ఈ జోడీ సరిగా లేదన్న విమర్శలు వినిపించాయి. ఉపాసన ఎక్కువగా బయటకు కూడా వచ్చేది కాదు. ఇప్పుడిప్పుడే ఆమె బయటకు రావటం, ఇంటర్వ్యూలు ఇవ్వటం లాంటివి చేస్తున్నారు. తాజాగా తొలిసారి ఆమె ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఉపాసన చాలా విషయాలు రివీల్ చేశారు. తాను లావుగా ఉన్నానని చెప్పేవాళ్ల గురించి తనకు అనవసరమని, చరణ్ నన్ను ఎప్పుడూ ఆ దృష్టితో చూడరని చెప్పింది. ప్రస్తుతం లావు చాలా వరకు తగ్గారని, అయితే మరికొన్ని రోజుల వరకు పిల్లల గురించి ఆలోచించనని అని చెప్పుకొచ్చింది. ఒకవేళ పిల్లలు కావాలని అనుకుంటే అపోలో ఆసుపత్రి మొత్తం తన వెనక ఉంటుందంటూ ఉపాసన అన్నారు. ఇక త్వరలోనే రామ్ చరణ్, ఉపాసన కొత్త ఇంట్లో అడుగు పెడుతున్నారట. ప్రస్తుతం ఇంటి నిర్మాణం కూడా జరుగుతున్నట్లు ఉపాసన చెప్పింది. కొత్త ఇంట్లోకి వెళ్ళాక చరణ్తో ఇంకా టైం స్పెండ్ చేస్తుందట. ఇక ఇటీవల రామ్ చరణ్, ఉపాసన డైవర్స్ తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన ఉపాసన, ఇద్దరం విడిపోవాలి అనుకుంటే అందరికీ చెప్పే విడిపోతాం, ఇందులో భయపడేది ఏం లేదని, చరణ్ తాను ఇద్దరం మంచి ఫ్రెండ్స్ మని, కాబట్టి రూమర్స్కి చెక్ పెట్టొచ్చని చెప్పింది. ఇక ఇంటర్వ్యూ మొత్తంలో ఉపాసన ఎంతో మెచ్యూర్గా సమాధానాలు ఇచ్చింది. ఆమె గురించి తెలియని వాళ్లు ఈ ఇంటర్వ్యూ చూస్తే ఉపాసన ఎంత మంచి మనసున్న మహిళ అర్థమవుతుంది. పెళ్లైన తొలినాళ్లలో చరణ్ భర్తగా దొరకటం ఉపాసన అదృష్టం అనే మాటలు వినిపించాయి. అయితే ఉపాసన చరణ్కు భార్యగా దొరకటం కూడా అదృష్టమే. ఆమె మాట్లాడిన విధానం చూస్తే ఎవరైనా ఇదే మాట అని తీరుతారు. అందాల ముద్దుగుమ్మ త్రిష పేరు చెప్పగానే ఆమె నటించిన పాత్రలన్నీ కళ్ల ముందు కదలాడుతుంటాయి. దక్షిణాదిలో ఒకప్పుడు త్రిష టాప్ హీరోయిన్. ఆ తర్వాత హీరో రానాతో ప్రేమాయణం నడిపింది. అది కాస్త బ్రేక్ అవడంతో వరుణ్ మణియన్తో పెళ్లి